ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వడ్డిగూడెం వాసులు వైసీపీ నేత మోరు రామరాజుపై ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్ వెచ్చి సెల్వికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఏలూరు పెద్దపాడు మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన 12.18 ఎకరాల భూమిని వైసీపీ నాయకుడు మోరు రామరాజు తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్రమంగా కబ్జా చేశారని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. వడ్డిగూడెం గ్రామస్తులు స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి చింతమనేని ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో రామరాజు నిర్వాహకంపై కలెక్టర్కి జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్కి వేరువేరుగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వడ్డిగూడెం గ్రామంలో రాజకీయ పార్టీ ముసుగులో ఇళ్ల స్థలాల కోసం గ్రామస్తులకు చెందాల్సిన 76 లక్షలతో భూమిని తన పేరుపై కొనుగోలు ఆక్రమించుకున్న వ్యక్తి నుండి 12 ఎకరాల 18 సెంట్ల భూమిని ప్రభుత్వం గ్రామస్తులకు అందించి న్యాయం చేయాలని కలెక్టర్కి ఫిర్యాదు చేశామని చింతమనేని తెలిపారు. గ్రామం దగ్గర ఒక అతను ఎక్స్ సర్పంచ్ అతను డబ్బులు కలెక్ట్ చేసి ల్యాండ్ కొన్నాడు. ల్యాండ్ కొని 3 పేరు పెట్టుకున్నారు. అతను కాక ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావడానికి, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన 12 ఎకరాల 18 సెంట్లు నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున ఆ పేరును పెట్టుకుని ఆ 12 ఎకరాల 18 సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు. గత 2019లోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవలింగ్ చేయటం, లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తి